చేస్తున్నారు ఈ రోజు? క్యాప్సికమ్ పాలకూర. క్యాప్సికమ్ పాలకూర అంతేనా? ఓకేనండి, మరి క్రాంతి గారు తయారు చేయబోతున్నారు క్యాప్సికమ్ పాలకూర. మరి తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తరిగిన క్యాప్సికమ్ 2, పాలు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, తరిగిన టొమాటో 1, కారం తగినంత, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 2 టేబుల్ స్పూన్లు, మసాలా నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు, తాలింపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. స్టార్ట్. మీ టైం కూడా స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ ఆయిల్ వేద్దామండి. ఓకే. నెక్స్ట్ తాలింపు గింజలు వేద్దాము. నెక్స్ట్ ఎండుమిరపకాయలు వేద్దామండి. ఓకే. నెక్స్ట్ కరివేపాకు వేద్దామండి. పసుపు వేద్దామండి. ఓకే. నెక్స్ట్ క్యాప్సికమ్స్ వేద్దామండి. ఓకే. నెక్స్ట్ క్యారెట్ తురుము యాడ్ చేద్దామండి. నెక్స్ట్ కొబ్బరి యాడ్ చేద్దామండి. ఓకే. పచ్చి కొబ్బరి తురుము. అవునండి. నెక్స్ట్ టమాటా ముక్కలు యాడ్ చేద్దామండి. ఓకే. నెక్స్ట్ పెసరపప్పు నానబెట్టిన పెసరపప్పు కలిపి చేస్తారా ఈ కూర? అవునండి. ఉడికిచ్చిన పచ్చి బఠానీలు. ఓకే. కొంచెం మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గ పెడదామండి. ఓకే. ఇంకా పాలు పోసేయచ్చండి? పోయొచ్చండి. పోసేసి ఇవన్నీ పాలల్లో కొంచెం ఉడకనివ్వాలండి ముక్కలన్నీ. ఓకే. ఓకే. మూత పెట్టేద్దామా? మూత పెడదామండి. మసాలా పొడి, నువ్వుల మసాలా పొడి యాడ్ చేయాలి. అది ఒకసారి ఇవ్వండి. ఇది నువ్వుల మసాలా పొడి అన్నారు కదా? అవునండి. ఏమేమి వేస్ట్ చేశారు? ఇది ధనియాలు, దాల్చిన చెక్క, నువ్వులు, 2 వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ చేసిన పౌడర్ అండి. ఇప్పుడు అవన్నీ వేయించుకొని పౌడర్ చేసుకోవాలా? కొంచెం వేడి చేస్తే సరిపోతుంది. జస్ట్ డ్రై పాన్ లో చూద్దామా? చూద్దామండి. ఓ, మొత్తం ముక్కలన్నీ ఉడికిపోయినాయి కదండి. ఇప్పుడు సాల్ట్ అది యాడ్ చేద్దామండి. ఓకే. కారం యాడ్ చేద్దామండి. నువ్వుల మసాలా యాడ్ చేద్దామండి. ఓకే. ఇందులో ఉప్పు ఏం వేయలేదు కదా? లేదండి, వేయలేదండి. సాల్ట్ విడిగా యాడ్ చేసాం కదండి. సరిపోతుంది అన్నమాట. సరిపోతుంది. ఓకే. సో ఇంకా కంప్లీట్ అయిపోయినట్టేనా? అయిపోయిందండి. సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసుకుందాం. ఓకే అండి. త్వరగా ఇచ్చేస్తే టైం సేవ్ అవుతుంది. గుమగుమలాడే క్యాప్సికమ్ పాలకూర. ఓకే, మరి గుమగుమలాడే క్యాప్సికమ్ పాలకూర రెడీ అయిపోయింది. మరి టైం ఏమో 15 నిమిషాల 12 సెకండ్లు.